హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, నిన్నటి వరకు మన ఎపిసోడ్లో జరిగింది చూశారు కదా. నిన్న నేను ఎందుకు లైవ్ చేయలేదు అని అంటే బికాజ్ సింపుల్ అండి, ఏమీ లేదు. నిన్న కంటెంట్ ఏమీ లేదు. లైవ్ మొత్తం చూశాను. యాక్చువల్గా ఏమీ లేదు, జస్ట్ వాళ్ళు ఎస్టర్డేస్ నామినేషన్ గురించి డిస్కషన్ చేసుకున్నారు. అండ్ కొంచెం ఒకరిలో ఒకరికి కొంచెం ఫ్రెండ్షిప్ బిల్డప్ అవ్వడం అండ్ ఒకరిని ఒకరు ఓదార్చుకోవడాలు ఇదే జరిగింది. అండ్ మోర్ ఓవర్ మన హరీష్ గారు ఫుడ్ తినకపోవడాలు, అతన్ని బతిమలాడాలు అండ్ ఒకరిని ఒకరు కొంచెం అప్పుడే ఇక ఇంట్రాక్షన్స్ ఎక్కువగా కొంచెం స్టార్ట్ అయినాయి, బాండింగ్స్ పెరిగాయి. ఎక్స్పెషల్గా రితుకి అండ్ పవన్కి బాండ్ పెరిగింది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మనకు ట్రైలర్లో చూపించారు, బట్ ఇట్స్ నాట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇదేంటంటే పవన్ ఏమో రితుకి ట్రై చేస్తున్నట్టుంది. రితు జస్ట్ కామన్గానే ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ వచ్చేసి కొంచెం తనుజతో ఎక్కువ ఫ్రీగా ఉంటున్నాడు, ఎక్కువగా మంచిగా మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇట్స్ లైక్ ఏ ఫ్రెండ్లీ వేలోనే వెళ్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ దట్. కంటెంట్ అనేది బిగ్ బాస్ లైక్ లవ్ ట్రయాంగిల్ లాగా చూపించాడు, బట్ ఇట్స్ నాట్ రైట్ దట్. కొంచెం రితు అండ్ పవన్ది ఎక్కువగా క్లోజ్ అవుతున్నట్టు కనబడుతున్నారు. బట్ ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు లైవ్లో ఏంటంటే పవన్ కోసం అని మన శ్రీజ అండ్ మన ప్రియా ఇద్దరు నువ్వు ఎక్కువగా క్లోజ్ అవుతున్నావు, కంటెంట్ కోసమే వాళ్ళు చేస్తున్నారు, నువ్వు వెళ్ళు చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అది వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఓకే, మోర్ ఓవర్ ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా జరిగింది. మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. మార్నింగ్ నుంచి ఏం లేదండి, వంట స్టార్ట్ చేశారు. వంటలో ఈరోజు కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి అసిస్టెంట్ కుక్ గురించి అని చెప్పేసి సంజన గారు అసిస్టెంట్ కుక్ని మార్చడం జరిగింది. దట్ ఈజ్ సుమన్ శెట్టి గారిని తీసేసి మన ఇమాన్యుల్ని పెట్టడం జరిగింది. బికాజ్ అది కూడా సుమన్ శెట్టి గారికి 2 వర్క్స్ అవుతున్నాయని చెప్పేసి ఆ 2 వర్క్స్ని కూడా తనకి బిగ్ బాంగ్ తీసేసి ఓన్లీ అసిస్టెంట్ కుక్గా చేయమని చెప్పారు. బట్ ఆమె చెప్పింది అది కరెక్ట్ కాదు, తను చెప్పింది. కాకపోతే తను ఏదైనా కానీ నేను ఫేస్ చేస్తాను, మీరు డబుల్ వర్క్ చేయడం నాకు నచ్చట్లేదండి అని ఒక సాఫ్ట్ కార్నర్ తోటి తను చెప్పడం జరిగింది. బట్ తను ఏం చేశాడంటే నేను 2 వర్క్స్ చేస్తాను అని చెప్పేసి తను క్లీనింగ్ వర్క్స్ చేసుకుంటూ ఉన్నాడు. సో క్లీనింగ్ వర్క్ చేయడంతో ఒక రూమ్ చేసేసి వదిలేయమనంటే కుదరలేకుండా వంట చేసినాక కూడా చేసుకోవచ్చు కదా. బట్ ఆయన కుకింగ్ సెక్షన్స్కి ఎవరు రాకపోయేసరికి తను కూడా ఫీల్ అయిందా మరి ఏంటో తెలియదు, టోటల్గా చేంజ్ చేసేసింది. అండ్ టోటల్గా సుమన్ గారికి మ్యాక్సిమం వంట సెక్షన్ డబల్ డ్యూటీ ఇవ్వడం అనేది సంజన గారికి అసలు ఇష్టం లేదు. అది మెయిన్ పాయింట్. సో ఆ పాయింట్ మీద ఆమె స్టిక్ అని అయిపోయి ఇమాన్యుల్కి ఇచ్చింది. ఇమాన్యుల్కి ఇవ్వడంలో తప్పలేదు, బికాజ్ ఇమాన్యుల్ కొంచెం యంగ్, అతను ఏదైనా చేయగలుగుతాడు అండ్ ఆ ఉద్దేశంతో ఇచ్చింది. అండ్ కొంచెం ఫన్నీగా ఉంటుంది కదా అండ్ మళ్ళీ హెల్ప్ అయినా కానీ కొంచెం స్పీడప్ చేస్తాడు కదా అని ఉద్దేశంతో తను ఇవ్వడం జరిగింది. అది పక్కన పెడితే ఇంకా హరీష్ గారు ఫస్ట్ ఒప్పుకొని తర్వాత వెళ్ళి సుమన్ గారికి ప్రొవోకింగ్ ఎలా చేస్తున్నాడంటే మీకు ఫుటేజ్ కనబడుతుంది కదా, మీరు నామినేషన్లో ఉన్నారు కదా, మీకు ఫుటేజ్ కనబడుతుంది కదా, మీరు కుకింగ్ సెక్షన్లో ఉంటే మీరు ఎందుకని ఇది ఒప్పుకున్నారు, స్వీపింగ్ అంటే అసలు కనబడరు కదా అని చెప్పేసి అనడం జరిగింది. అసలు అవసరమా అండి? ఫుటేజ్ అనేది ఇట్స్ నాట్ ఎన్ అ మ్యాటర్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఒకటి టాస్క్లు గట్టిగా ఆడాలి, 2 వాళ్ళు కంటెంట్ ఇవ్వాలి. ఇవి 2 ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఇస్తే ఫుటేజ్ కంపల్సరీగా పడుతుంది. ఎందుకు పడదు? అలా అయితే వీళ్ళు ఏం ఫుటేజ్ ఇస్తున్నారు? వీళ్ళంతా కామనర్స్ ఏమైనా వర్క్ చేస్తున్నారా, వంట చేస్తున్నారా? ఏం చేయట్లేదుగా. మరి వాళ్ళ కంటెంట్ ఎలా ఇస్తున్నారు? వాళ్ళు ఎలా ఫుటేజ్లో వస్తున్నారు? వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు? ఇది అవుతుంది కదా. ఇది అయినప్పుడు మరి సుమన్ శెట్టి గారికి కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకు అన్నీ ఉన్నారు. ఆయనని ప్రొవోక్ చేసి ఆయనని మ్యానిపులేషన్ చేసేసి ఆయనకి ఎక్కువ వర్క్ ఇవ్వడం వద్దనే కదా వాళ్ళు ఆపేశారు. సో మళ్ళీ ప్రొవోకింగ్ అనేది చేశారు. అంటే ఇప్పుడు ఇమాన్యుల్ వాళ్ళు లేరా నామినేషన్లో? వీళ్ళంతా ఉన్నారు కదా నామినేషన్లో ఉన్న వాళ్ళు వంట చేయాలి, లేదు వాళ్ళు స్వీపింగ్ చేయాలని ఏం రూల్ లేదు కదా. అదేంటంటే ఇట్స్ లైక్ ఓవర్ థింకింగ్. గేమ్లు ఆడి కరెక్ట్ కంటెంట్ నువ్వు ఇస్తే నువ్వెందుకు టీవీలో కనబడవు? అండ్ ఇంకొకటి, ఇది టీవీలో ఒక 1 hour ఎపిసోడ్ కాదు కదా మనది, ఇట్స్ 24/7.
ఖచ్చితంగా 24/7 నడుస్తుంది, లైవ్ నడుస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్ని ప్రేక్షకులు చూస్తున్నారు. లైక్ మాలాంటి వ్యూవర్స్ కూడా చూస్తున్నారు, రివ్యూస్ ఇస్తున్నారు. సో మీరేం వరి అవ్వకండి హరీష్ గారు, మేమందరం ఉన్నాం సుమన్ శెట్టి గారి గురించి. ఓకేనా? మీరు బాగా ఆడండి, ఫస్ట్ మీరు ఫుడ్ తినండి, సరిపోతుంది. అంతేగాని ఓవర్ యాక్షన్స్ చేయకండి. అండ్ నెక్స్ట్ అదంతా అయిపోయినాక వాళ్ళన్నీ చిన్న చిన్న స్కిట్స్ లాగా చేసుకున్నారు, ఫన్నీ. ఎందుకంటే టాస్క్ ఏమి ఇవ్వలేదు బిగ్ బాస్ మార్నింగ్ నుంచి. లైక్ ఫన్నీ స్కిట్, లైక్ మన సంజన గారిని ఇమాన్యుల్ అమ్మ అని పిలుస్తాడు కదా, సో అలానే బిడ్డ అని చెప్పేసి తనుజ గారిని లైక్ కాబోయే వైఫ్ అని, ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్లో దూరిపోయి వాళ్ళు ఒక చిన్న స్కిట్ లాగా చేసుకున్నారు. ఫన్నీగా జరిగింది. ఈరోజు ఇలాంటి గొడవలు ఎవరూ పెట్టుకోలేదు. బట్ మార్నింగ్ మాత్రం హరీష్ గారు సంజన గారితో కావాలని గొడవ పెట్టుకోవడం అనేది, అది కొంచెం కావాలని మాటలు ఒకరొకరు అనుకోవడం జరిగింది. బట్ ఇట్స్ ఏ లైట్ ఇష్యూ. దాని తర్వాత ఇంకా ఈవినింగ్కి వస్తే ఆల్మోస్ట్ 4:30 to 5 o'clock మధ్యలో స్టార్ట్ అయింది టాస్క్ అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అందరినీ లోపలికి వెళ్ళిపోమన్నారు, బయటకు వచ్చారు, టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ విషయానికి వస్తే మనకి ఈరోజు టాస్క్ ఏంటంటే లైక్ ఒక ఓనర్స్ టీమ్ అండ్ టెనెంట్స్ టీమ్ అనేది ఇండివిజువల్గా ఉండాలి. సో ఇండివిజువల్గా ఉన్న టైంలో అంటే ఎవరికి వాళ్ళు గ్రూప్స్లో ఉండాలి. సో దానికి ఒక టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓనర్స్కి ఏమో 10 hours టైం అనే డ్యూరేషన్ ఇచ్చారు, టెనెంట్స్కి వచ్చేసి 12 hours డ్యూరేషన్ అనేది ఇచ్చారు. సో ఆ టైం డ్యూరేషన్ ఎవరిదైతే తొందరగా జీరోకి వస్తుందో, అంటే స్టాప్ వాచ్ టైప్, అది ఎవరికైతే తొందరగా జీరోకి వస్తుందో ఆ టీం విన్ అయినట్టు. సో ఆ జీరోకి రావడానికి బిగ్ బాస్ అనేది కొన్ని ఛాలెంజెస్ ఇస్తాడు. ఆ ఛాలెంజెస్కి అనుసంధానంగా అలా టైం అనేది తగ్గుతూ వస్తుంది. దీంట్లో ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఏంటంటే కామనర్స్కి యాజ్ యూజువల్గా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే 10 hours వీళ్ళకు, టెనెంట్స్కి 12 hours, అంటే 2 hours టైం ఎక్కువ ఇచ్చారు టెనెంట్స్కి, వీళ్ళకు తక్కువ ఇచ్చారు. అంటే ఆల్రెడీ వాళ్ళ టైమే తక్కువ ఉంది, ఇంకా టాస్క్లు గెలిస్తే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు 12 hours అంటే ఈ 12 hours టైంలో వీళ్ళు పడుకోకూడదు, టాస్క్ అయిపోయే వరకు వాళ్ళు పడుకోకూడదు, ఎవరి టైం జీరోకి వచ్చే వరకు పడుకోకూడదు. ఇఫ్ వాళ్ళు ఎవరైనా పడుకుంటే మేబీ టైమర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా. సో దట్ ఈస్ ద కండిషన్స్. ఈ కండిషన్స్ని బట్టి సంజన గారికి ఒక డౌట్ వచ్చింది, నేను టెనెంట్నా ఓనర్నా? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను టెనెంట్ ఓనర్స్లో ఉన్నా, బట్ ఐఎమ్ నాట్ ఎ పర్మనెంట్ ఓనర్. ఆమెకు డౌట్ వస్తే ఆమె అడిగింది. సో సంజన గారికి క్లారిటీ కోసమని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, యు ఆర్ నాట్ ఇన్ దట్ ఓనర్స్ టీమ్, యూ గో టు టెనెంట్స్ టీమ్ అని చెప్పారు. సో దానికి టెనెంట్స్ టీంలోకి వెళ్ళినప్పటి నుంచి ఈ ఓనర్స్ వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఎందుకంటే మన బిగ్ బాస్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ సెటప్ అంతా రెడీ చేసుకోవడానికి అందరినీ లోపలికి వెళ్ళిపోమన్నారు. లైక్ ఓనర్స్ మెయిన్ హౌస్లో, టెనెంట్స్ వచ్చేసి అవుట్ హౌస్లో ఉండాలని చెప్పేసరికి ఈ ఓనర్స్ వాళ్ళు ఏం చేశారంటే లోపు దొంగతనాలు స్టార్ట్ చేశారు. దొంగతనాలు అనొద్దు, అన్ని ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళి దాచిపెట్టడం స్టార్ట్ చేశారు. ఈ దాచిపెట్టడం ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళి సగమేమో బెడ్రూమ్లో, సగమేమో హాల్లో, సగమేమో వాళ్ళ పాకెట్స్లో పెట్టేసుకొని రెడీ అయిపోయారు. అండ్ వీళ్ళ వాటర్ బాటిల్స్, ఎవరివి టెనెంట్స్ దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ని కూడా తీసుకెళ్ళి బెడ్రూమ్లో బెడ్ కింద, మొత్తానికి బెడ్లో వేపేసి బెడ్ కింద పెట్టేశారు. సో ఇట్ ఈజ్ ఎంత అంటే అంత డర్టీగా అనిపించింది. దాంట్లో ఈరోజు అయితే నాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనీష్ బాగా నచ్చాడు. సో మనీష్ జెన్యున్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి వాటర్ కూడా ఇవ్వకుండా గేమ్ ఆడడం అనేది ఇట్స్ అన్ఫేర్. సో మీకు ఎవరికైనా వాటర్ కావాలంటే చెప్పండి, మా వాళ్ళు దాచిపెట్టారు మీ బాటిల్స్, బట్ ఐ విల్ గివ్ ద వాటర్, ఆ రెస్పాన్సిబిలిటీ నాది, నన్ను అడగని నేను వాటర్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి తన గేమ్ బిఫోర్ తను చెప్పడం జరిగింది. సో ఇదండి. దీని తర్వాత బిగ్ బాస్ టాస్క్ అనౌన్స్ చేశారు. టాస్క్ పేరు వచ్చేసి కాలమా చక్ర వ్యూహమా. ఏంటి కాలమా చక్ర వ్యూహమా అని, ఇట్స్ ఏం లేదు, దాని మీనింగ్ ఏంటంటే ఒక చక్రం ఇచ్చారు, వీల్, లైక్ కార్డ్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా చెప్పాలంటే పల్లెటూళ్ళలో ఎద్దుల బండి వీల్స్ ఉంటాయి కదా, సో లైక్ అట్లాంటి వీలు, గుర్రపు చక్రాల వీలు అలా ఉంటాయి కదా, గుర్రపు బండి లాంటి వీలు, అలాంటి వీల్ అనేది అక్కడ పెట్టారు. సో ఆ వీల్కి 10 రాడ్స్ హ్యాండ్స్ ఉన్నాయి. సో అవి ఉంది. సో గేమ్లో ఏంటంటే
అక్కడ ఉన్న టైమర్ కౌంట్ తగ్గించుకోవడానికి ఈ గేమ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక 1 అవర్ అనేది తగ్గిస్తాడు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సో 1 అవర్ డ్యూరేషన్ తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ టాస్క్లో పాల్గొనాలంటే 10 మెంబర్స్ మాత్రం. సో 10 మెంబర్స్ పాల్గొనాలి. అంటే ఓనర్స్లో నుంచి 5 మెంబర్స్, మన టెనెంట్స్లో నుంచి 5 మెంబర్స్ అనేది పాల్గొనాలి. సో ఈ టెనెంట్స్లో నుంచి వీళ్ళు అసలు డిసిజన్ తీసుకోవడానికి వాళ్ళకు ఒక 1-2 అవర్స్ తీసుకున్నారండి టైము. ఎలా అంటే లైక్ ఏదో ఇంటర్నేషనల్ ప్లే గేమ్స్ ఆడడానికి వెళ్ళినట్టు ఒక ఫీల్ అయిపోయి వాళ్ళు అలా తీసుకున్నారు. సో అంత స్ట్రాటజీగా ప్లే చేశారంటే బిగ్ బాస్ చెప్పాడు 10 మెంబర్స్ తీసుకోవాలి, 2 మెంబర్స్ మిగిలిపోతారు, వాళ్ళలో 2 మెంబర్స్ వీళ్ళలో 2 మెంబర్స్. సో 5 మెంబర్స్ ఆ చక్రాన్ని పట్టుకొని ఉండాలి. ఎవరైతే చక్రానికి ఉన్న హ్యాండిల్ని ఒకటే హ్యాండ్ తోటి పట్టుకోవాలి. అండ్ హ్యాండ్స్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటి ఈ కండిషన్, అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ అయినా ప్లే చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్ అని చెప్పేశాడు ఆల్రెడీ. అంటే బయట వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళని లాగొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇద్దరిద్దరు మిగులుతున్నారు కదా, ఈ ఇద్దరిద్దరు అక్కడ ఉన్న 5గురిని లాగొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. బట్ బిగ్ బాస్ పెద్ద బాంబ్ లాగానే వేశాడు. ఏంటంటే సంచాలకులుగా అక్కడ నుంచి ఒకరిని ఇక్కడ నుంచి ఒకరిని, లైక్ ప్రియా అండ్ తనుజ సంచాలకుగా ఉన్నారు. బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరు లాగడానికి యూజ్ అవుతారని అనుకుని వాళ్ళు అవుట్ అయ్యారు. ఎవరు, తనుజ అండ్ ఇమాన్యుల్ గేమ్ అవి హోల్డ్ చేయడానికి కాకుండా వాళ్ళని లాగడానికని వాళ్ళు రెడీ అయ్యారు. ఇటువైపు నుంచి భరణి గారు అండ్ ప్రియా గారు లాగడానికని బయటకు వచ్చేసారు. బట్ బిగ్ బాస్ ఏం చేశాడు, వీళ్ళు 2 టీంలో నుంచి ఇద్దరిని సంచాలకుగా నియమించారు. దీంట్లో లాస్ అయింది ఎవరి అంటే ఓనర్స్ టీమ్కి ప్రాఫిట్. ఎందుకంటే వాళ్ళలో అందరూ అబ్బాయిలే ఉన్నారు. 4 మెంబర్స్ అబ్బాయిలు పట్టుకున్నారు, ఒక అమ్మాయి పట్టుకుంది ఆ వీల్ని. బట్ ఇక్కడ మన టీంలో టెనెంట్స్ టీంలో, మన టీం అనేస్తున్నా సారీ, ఆ టెనెంట్స్ టీంలో వచ్చేసి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్, ఒక్కొక్కరు ఒక్కొక్క వెయిట్, అసలు ఫేర్గానే లేదు వాళ్ళ గేమ్ అయితే. రీతు ఒకటి కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది, రీతు అండ్ సంజన గారు. రిమైనింగ్ మళ్ళీ తన ఈమెవరు ఫ్లోరా గారు తిన్గా ఉంటారు, రాము తిన్గా ఉంటాడు, సన్నగా ఉన్నారు వీళ్ళిద్దరు ఇలా నెట్టేస్తే పడిపోయేలా ఉంటారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఓకే, బట్ ఒకవేళ వాళ్ళు హైట్లో పట్టుకుంటే ఎలా అని చెప్పేసి కూడా డౌట్. తన హైట్ ప్రాబ్లం, ఎందుకంటే వీళ్ళందరూ అబ్బాయిలు హైట్ ఉంటారు, వాళ్ళు 4 హైట్ పర్సన్స్, వీళ్ళేమో లో హైట్. సో అలా కూడా ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఏం థింక్ చేయకుండా డైరెక్ట్ ప్లేకి వచ్చేసారు. అదొకటి డిసడ్వాంటేజ్ ఆఫ్ టెనెంట్స్. సో ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయిన 5 మినిట్స్ లోపే గేమ్ ఫసక్ ఒక్కరు వెనకాల ఒకరు ఎట్లా టప్ప అవుట్ అయిపోయారు టెనెంట్స్ అయితే. ఫస్ట్ వెళ్ళగానే రీతు టక్మన్ కింద పడిపోయింది, అవుట్. కింద పడిపోయిందంటే వాళ్ళు నెట్టేశారు, పడిపోయింది. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ అందరూ ఒకరి తర్వాత ఒకరు టక్ మన అవుట్ అయిపోయారు. లాస్ట్కి సుమన్ గారు మిగిలాక ఇప్పుడు ఆ టీంలో 3 మిగిలారు, కళ్యాణ్, పవన్ అండ్ మనీష్. వీళ్ళు 3 మిగిలారు. వీళ్ళు 3 రొటేట్ చేశారు చక్రాన్ని మొత్తం. వీళ్ళు అలా రొటేట్ చేయడం వల్ల కొంచెం షేక్ అయ్యారు. అండ్ మళ్ళీ పొజిషన్స్ కూడా చేంజ్ అయ్యి కొంచెం పవన్ కాల్తో తన్ని లాగి పడేశాడు సుమన్ని. సో అలా పడేయడం వల్ల సుమన్ కూడా లాస్ అయిపోయాడు గేమ్లో నుంచి. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ బజర్ వచ్చేవరకు ఉండేసరికి గేమ్లో ఓనర్స్ టీం మాత్రమే విన్ అయింది. సో టెనెంట్స్ టీం లాస్ అయిపోయారు. ఇప్పటి వరకైతే ఓనర్స్ టీంలో ఉన్న టైమర్ ఆల్మోస్ట్ 5 అవర్స్కే వచ్చేసింది. టెనెంట్స్ టీంలో 12 అవర్స్లో 11 అవర్స్ అది కనిపిస్తుంది. టెనెంట్స్ టీంలో వచ్చేసి ఓనర్స్ టీంలో వచ్చేసి 5 అవర్స్ చేంజ్, 5 అవర్స్ 40 మినిట్స్ అలా టైంలో ఉంది. చూద్దాం నెక్స్ట్ టాస్క్లు ఏమైనా గెలుస్తారా, మరి ఓనర్స్ టీం గెలవకుండా ఉంటారా. ఇలానే బలానికి సంబంధించిన గేమ్స్ పెడితే ఆబ్వియస్గా ఓనర్స్ టీమే గెలుస్తారు. బికాజ్ వీళ్ళలో ఎవరికి ఉంది అంత కొంచెం మెదడుకు మేత అండ్ అన్నీ మిక్స్ చేసిన గేమ్ ఏదైనా పెడితే కొంచెం వీళ్ళు కూడా ఆడేంత హోప్ అనేది కనిపిస్తుంది. కొంచెం మరీ బలానికి సంబంధించింది అయితే కొంచెం కష్టం అవుతుంది. ఈ టీం ఆబ్వియస్గా ఓడిపోతుంది. మ్యాక్సిమం ఈ కెప్టెన్సీ టాస్క్లో ఓనర్స్ టీమే గెలిచేలాగా కనిపిస్తుంది ఇప్పుడు జరిగిన దానిలో చూసుకుంటే. మరి ఎవరైనా పడుకుంటే టైం ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా చూద్దాం.
ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మళ్ళీ మీకు ఈరోజు మొత్తం నైట్ అంతా ఇదే గేమ్ ఉంటుంది. సో నేను మీకు నైట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఏ గేమ్కి ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయంట నైట్ అంతా. సో ఒక్కొక్క ఛాలెంజ్ని ఒక్కొక్క టైంలో మీకు చెప్తూనే ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. ఎవరైనా ఈ ఎపిసోడ్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ మోర్ వీడియోస్ కోసం నన్ను కొంచెం లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.